హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వన్ గార్డ్ మీడియా. ఈ రోజు మరి వచ్చేసి హరిహర వీరమల్లు ఈ మూవీ ఎలా ఉంది వీడియో తెలుసుకుని అందుకని ముందు ఛానల్కి ఎవరు కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మాత్రం లేచుకుని వీడియో స్టార్ట్ చేద్దాం. గైస్, హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయింది. దీనికి మెయిన్గా వార్నింగ్ ఒకరికి ఇవ్వాలనుకుంటున్నాను. యూట్యూబ్లో ఒకటి మాస్క్ పెట్టుకొని నీకు దమ్ము ధైర్యం ఉంటే మాస్క్ తీసి మాట్లాడు. సినిమా గురించి తెలియదు. నువ్వు సినిమా చూసావని తెలియదు, సినిమా చూసావు కూడా తెలియదు ఎవరికి. నువ్వు చేసి రివ్యూ ఏంటి అసలు? బ్రో, మీకు ఎవరిని తెలుసుంటే నేను చెప్పేది కరెక్టా రాంగా? మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఎవరు ఫ్యాన్స్ అయినా సరే జెన్యున్గా అయితే కామెంట్ చేయండి భయ్యా. నేను వారి గురించి మాట్లాడేది కరెక్టా రాంగా? సినిమా గురించి రివ్యూ అనేది చాలా చెత్తగా వేయడం ఏంటి భయ్యా? అసలు సినిమా ఎలా ఉంది చూసి అసలు మీకు కావాలంటే నేను ప్రూఫ్ పెడతాను. టికెట్ ఇక్కడ కావాలంటే మీ స్క్రీన్ పైన అసలు, లేకపోతే నా పోస్ట్లో చూడండి టికెట్ ఉంటుంది. ఏమాత్రం కొంచెం కూడా సినిమా మీద అవగాహన లేకుండా రివ్యూ చేస్తున్నాడు. సినిమా ఎలా ఉంది అసలుకి, స్టోరీ ఎట్లా కనెక్ట్ అవుతుంది మనుషులు స్టోరీని ఎలాంటి స్టోరీని ఇప్పుడు మన ఇండియాలో ఎలా అయిందంటే, మన తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి సినిమాని మనం ఇంట్రెస్ట్ చేస్తామంటే రొమాన్సు, అంటే కొన్ని సీన్లు అట్టాడి, కొన్ని మామూలుగా రొమాన్స్ సీన్లు, కొన్ని అలా సీన్లకైతే మనము సపోర్ట్ చేస్తాం. హరిహర వీరమల్లు స్టోరీ ఏంటి భయ్యా? నువ్వు చెప్పు, మాస్క్ పెట్టు. నీ పేరు కూడా చెప్పాలనుకో, అసహ్యంగా నాకు అసహ్యంగా ఉంది. నీ పేరు కూడా చెప్పను. నువ్వు అసలుకు సినిమా స్టోరీ ఏంటి చెప్పు. ఫస్ట్ సినిమా స్టోరీ ఏంటి చెప్పు భయ్యా, మనం మాట్లాడతామనుండే. స్టోరీ ఏంటంటే భయ్య, కోహినూర్ డైమండ్ని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడికి వీరమల్లు అనే క్యారెక్టర్కి ఎన్ని సమస్యలు వచ్చా అనేది చూపించారు. అక్కడ ఇంకేం చూపించాలి నీకు? అక్కడ ఏమో డిజైన్ చేసి పెట్టాలి నీకు కొత్తగా. వాళ్ళు ఆ స్టోరీలో ఏం జరిగిందో, రియల్ లైఫ్లో ఏం జరిగిందో అదే చూపించారు. నువ్వు దాన్ని ఎత్తిపోయి ఆ సీన్ ఎందుకు పెట్టారు, ఈ సీన్ అలా కూడా ఎందుకు మాటలు వస్తాయి? అసలు స్టోరీ తెలియని వాళ్ళకి, సినిమా మీద అవగాహన లేని వాళ్ళు మనం మాట్లాడకపోయినా ఒకటే భయ. నిజం చెప్తున్నా, స్టోరీ గురించి తెలిసి మాట్లాడుతున్నారు. ఆ మాస్క్ భయ కనపడతా మటుకు, యాడ్ కనపడమట్టు కొట్టాను. దమ్ము ఉంటే నువ్వు నాకు మెసేజ్ చేయి, నా ఇన్స్టా ఐడి వాటి కింద పెడతాను. దమ్ము తగులుకుందాం మన ఇద్దరం. అసలు ఏంటి నీ బాధ? అసలు సినిమా గురించి ఏదో నీకు కొనకాలు వచ్చాయా? అల్లు అర్జున్ ఫ్యానా? లేకపోతే నువ్వేమన్నా సినిమా గురించి మాట్లాడే ముందు ఆ సినిమా కంటెంట్ గురించి చూసి మాట్లాడు. అసలు ఏం లేదు సినిమా, నువ్వు తీసి మాట్లాడు సినిమా స్టోరీ. నీ సినిమా నా ఛానల్ ఫ్యాట్స్ అని ఏదో చేసి నేను సబ్స్క్రైబ్ తెచ్చుకున్నా, దానికి సారీ చెప్తున్నా. నువ్వు ఇప్పుడు నేను ఇంకా కంటిన్యూగా రివ్యూస్ అనేది కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా డైలీ 1 వీడియో వస్తుంది మన ఛానల్ నుంచి. ఏ సినిమా, చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదు. సినిమా గురించి, సినిమా అయితే చాలా బాగుంది భయ్య. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లాగ్ ఎందుకు ఏం లేదు. ఏమంటే ధర్మం అక్కడ చేసిన వాళ్ళు పెట్టిన కష్టాన్ని చూపించారు అంతే. అప్పుడు ఎదుర్కొన్న కష్టాలు, మన హిందువులు ఎదుర్కొనే కష్టాలు అన్ని చూపించారు అంతే. అది నీకు బోర్ కొట్టిందా? ఎవరు నీ ఛానల్ చూసి గొర్రెలు ఎవరు నాకు అర్థం కావట్లే. సరేనా? ఎప్పుడైనా సినిమాల గురించి మాట్లాడే ముందు రాడి సినిమాలు అయితే చెప్పినా ఓకే భయ్యా. పవన్ కళ్యాణ్ సినిమా, నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే, నేను అలా చెప్పలేదు. సినిమా నాకు నచ్చింది, మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, స్టోరీ బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల సినిమాకు ప్రతి ఒక్కరు వెళ్ళండి భయ్య. ఖచ్చితంగా చెప్తున్నా, ప్రతి ఒక్కరి సినిమా చూసిన తర్వాత మళ్ళీ వచ్చి నాకు కింద కామెంట్ చేసి సినిమా బాగాలేదంటే మీ మూవీ టికెట్ నేను రిటర్న్ వేస్తాను. ఇది నేను చెప్తున్నా, హామీ ఇస్తున్నాను. ఇప్పుడు చెప్పుకొని ఇది షార్ట్ చేసుకొని, స్క్రీన్ షాట్ కూడా పెట్టుకోండి, రికార్డ్ కూడా చేసి పెట్టుకోండి. సినిమా బాగాలేదు, నాకు అసలు నచ్చలేదు, మ్యూజిక్ కూడా నచ్చలేదు అన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. నా ఇన్స్టాకి ఐడి మెసేజ్ చేయండి. ఖచ్చితంగా రీఫండ్ నేను ఇస్తాను. మీరు ఎన్ని టికెట్ చేసుకున్నాను టికెట్ మళ్ళీ కావాల్సింది అయితే పెట్టకండి. మీకు నచ్చకపోతే పెట్టండి, రీఫండ్ నేను ఇస్తాను. సరేనా? ఏమాత్రం నేర్చుకుని ఖచ్చితంగా మూవీకి వెళ్ళండి. సినిమా బాగుంది. ఆ సనాతన ధర్మం గురించి బాగా చూపించారు. నేను చెప్తున్నా, జెన్యూన్ రివ్యూ. పబ్లిక్ టాక్ కూడా కొందరు ఉన్నారు భయ్య, వాళ్ళని మార్చలేము మనము. ఏ బాగున్నా బాగాలేకపోయినా, గేమ్ చేంజర్ కూడా గేమ్ చేంజర్ అంటే ఆ సినిమా కొంచెం యావరేజ్. సినిమా చాలా సినిమాలు యావరేజ్. మన పెద్ద హీరోలు చిన్న హీరోలు కాదు. సినిమా బాగుంటే బాగుందని చెప్తాం, లేదంటే లేదంటాం. మీరు ఈ వీడియోకి అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. చెప్పిందా రాంగా, మాట్లాడాను రాంగా అనేది మీరు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.